పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఒక అభిమానిని గెలవటానికి వచ్చిండు. అభిమాని ఆయన కోరుకుండు. ఆఖరిసారిగా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసి నా శ్వాస వదలాలని ఆయన కోరిక ఎవరికైనా ఉంటుంది. ఒక అభిమాని హీరోని చూడాలని, దానివల్లనే కదా పిచ్చెక్కి కొట్టుకునేది. అందుకని ఆ కోరికను తీర్చేది కొంతమందికే ఉంటది. అది మనస్తత్వం, మానవత్వం. ఆ కోరికను తీర్చే మానవత్వం ఎవరికి ఉందంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకుంది. ఎవరు ఒక అభిమాని ఎవరు కోరుకున్నా సరే మన పవన్ కళ్యాణ్ అన్నకి ఆపుతుందని చెబితే ఎవరికైనా, ఏనే కాదు ఎవరినైనా ఆదుకుంటాడు, కలుతాడు. దీన్ని కూడా సెటైర్ లేస్తాడు. నెక్స్ట్ చెప్పు. అంటే పేర్నేని నాని గారు తెలంగాణలో ఏం పని, ఏం పీకటానికి వెళ్ళావు అక్కడికి అని అంటున్నారు. దాని గురించి తెలంగాణలో ఏం పీకటానికి వెళ్ళినట్టు మరి ఆడికాడికి ఒక ఆంధ్రాలోనే ఉంటుండా అన్నట్టు అనుగుడు. దేవుడు అనేవాడు దేశం అంతా పరిపాలిస్తాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన అవసరం అందరికి ఉంది కాబట్టి దేశం అంతా పరిపాలిస్తాడు. ఈ అన్న ఎవరికి తెలియదు, ఆయన అవసరం ఎవరికి లేదు. ఆయన అందుకనే ఒక్కనే కూర్చుంటాడు. నెక్స్ట్ అంటే అభిమానుల జోలికి కూడా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల జోలికి కూడా వెళ్ళినా కూడా అభిమానులు ఎందుకు ఇంత కామ్గా ఉంటున్నారు? ఎందుకని అభిమానులు ఇంకా తిరగబడే టైం ఆసన్నమైంది. తిరగబడాల, ఇంకా సోద్యం చూసినట్టు చూడకూడదు. నిజమైన జనసేన నాయకులు అయితే, నిజమైన జనసేన ఆశయాలు పట్టినోళ్ళు అయితే, పవన్ కళ్యాణ్ అన్న మాట సిద్ధాంతాలు నీతిగా నమ్మినోళ్ళు అయితే, ఇంకా పవన్ కళ్యాణ్ అన్నను కానీ అభిమానులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరైనా పల్లెత్తి మాట అన్నా తిరగబడాలని నా కోరిక. నెక్స్ట్ అట్లాగే బల్ల గణేష్ గారు స్పందించి 5 లక్షలు ప్రకటించారు ఆ బాబుకి. దీని గురించి ఏమంటారు? అభిమానం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, మానవత్వం. పవన్ కళ్యాణ్ అన్నే పోయి దేవుడి రూపంలో సాయం చేసింది. ఆయన అసలు స్వయంగా దేవుడు వచ్చి కూర్చున్నట్టే ఉంది. ఆయన కూర్చుంటే మానవత్వం కళ్ళకు కట్టినట్టే కాదు. అందుకని ఆయనకి నేను ఇదివరకు పేరు పెట్టిన, ఒక పేరు దాన వీర సూరకర్ణ అని పెట్టిన. ఇదివరకు మన బ్రహ్మంగారు వెనక ఎప్పుడో చెప్పిండు, పాపం పెరిగినప్పుడు అంతమయ్యే ముందు నేను ఈరభోగ వసంతరాయుడిగా అవతరిస్తానని. ఆ అవతారంలో పవన్ కళ్యాణ్ అని వచ్చిందని నేను ఎప్పుడు చెబుతూనే ఉన్నా. మళ్ళీ ఎన్నిసార్లు నేను కూడా అదే చెబుతా. ఆపుతా అన్నోళ్ళకి ఆయన ప్రాణం సైతం దానం చేస్తాడు. నెక్స్ట్ అంటే తెలంగాణలో అడుగు పెట్టనీయం అన్నారు చాలా మంది. మరి ఇది చూసి, ఈ ఆదరణ చూసి ఏమంటారంటారు? వాళ్ళలో మార్పు వచ్చిందా రాదా? వాళ్ళల్లో మార్పు రాదు. రాక్షసులకు మార్పు ఆనించొద్ది. ఇది రాక్షసుల పాలన వస్తుంది. ఇప్పుడు ప్రేతాయుగం పోయింది, ద్రోపయుగం పోయింది, ఇది కలియుగం. ఇప్పుడు దేవుళ్ళకి రాక్షసులకి యుద్ధం. దేవుళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న. రాక్షసులు ఎవరు? నీయయ్య జాగిరి నాయయ్య జాగిరి అని 2 రాష్ట్రాలకు తగాదలు పెట్టేవాళ్ళు. వాళ్ళ మీద యుద్ధం చేయాలంటే దేవుడికే సాధ్యమైంది. దేవుడికైనా కూడా కొంతమంది బలగం కావాలి. ఇప్పుడు ఆ రోజు శ్రీరాముడు ఆయన రాములవారి స్వామి సీతాదేవిని తీసుకుపోయినప్పుడు యుద్ధానికి ఎవరిని ఆశ్రయించిండు? ఆంజనేయ స్వామినే కదా. అట్టనే సైన్యం, జన సైనికులు మనమే ప్రజలకు ఆదరించాలి. ఆయనకు అవకాశం ఇవ్వాలి. పట్టాభిషేకం రాలేదంటే మనం ఇస్తేనే కదా ఆయనకు వచ్చేది. ఆయన ఆడబేకలైనా ఆయన ఏడికి ఎందుకు వచ్చింది అని అడిగేది దేనికి? మనం ఇయ్యలేదు. మనకు ఆయన అంత పవర్ ఆయనకి ఇయ్యలేదు కదా. ఈయనప్పుడు ఏం సాయం చేస్తాడు? అందుకని దయచేసి శాతకాని మాటలు ఎవరు అంటానికి లేదు. నెక్స్ట్ ఓకే, ఒక అభిమానిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన పని మీకు ఎలా అనిపించింది? నాకు ఎలా అనిపించింది? దేవుడు అని 2 చేతులు ఎత్తి దండం పెట్టబుద్ధి అయింది. మనసు ఉన్న వాళ్ళకి, మానవత్వం ఉన్న వాళ్ళకి 5 ఏళ్ళ అన్నం తిన్నోడు ఎవడైనా అదే పని చేయాలా. అభిమానుల ద్వారాగా నాయకులకు తెలిసి నాయకులు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో చెప్తే, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టుకుని వైజాగ్ వచ్చి విజయవాడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ తెలంగాణ వచ్చి, తెలంగాణ ఇంత రెస్ట్ లేకపోయినా సరే వెళ్ళి అభిమాని కోరిక తీర్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఎంతో కొంత ఆర్థిక సాయం ఆయన చేయడమే కాకుండా వారి అభిమానులు కూడా చేస్తున్నారు. ఇంత గొప్ప సంస్కారం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ప్రజల్లో దేవుడిగా నిలబడ్డాడు. ప్రజాక్షేమ క్షేత్రంలో ఒక అద్భుతమైన ప్రగతిని తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఈ రాజకీయాలని, భ్రష్టుపట్టిన నీచుల్ని, ఈ ఆర్థిక నేరస్తుల్ని తుదముట్టించి తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లే గెలుస్తారు. నేను ఒక మాట అడుగుతాను. ఇవాళ ఆ మరణశయ్య మీద ఉన్నటువంటి ఆ బాలుడు రేవంత్ రెడ్డి గారినో, కేటీఆర్ గారినో, కేసీఆర్ గారినో ఎందుకు అడగలేదు కదా? కాబట్టి ఇక్కడ రానివ్వను, అడుగు పెట్టనివ్వను అన్న వాళ్ళకి ఇప్పుడు తెలిసిపోయింది ఎవరు మానవత్వంతో ఉన్నారు, ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరికి అభిమానులు ఉన్నారు అనేది. అంటే ఒక పెద్ద స్టార్ హీరో అయ్యుండి, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయి ఉండి, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తన అభిమాని ఆఖరి కోరిక తీర్చాడంటే చాలా గొప్ప వ్యక్తి అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. దాని గురించి నిజమే కదా. ఎంత బిజీ షెడ్యూల్, అసలు అవకాశం ఉంటుందా, టైం ఉంటుందా? అలాంటి టైం లేనప్పుడు ఒక రోజంతా కూడా కేటాయించినట్టే కదా. 1 డే ఆ బాబు కోసం కేటాయించి 45 నిమిషాలు ఆ బెడ్ మీద కూర్చుని బాబుతో మాట్లాడుతూ సరదాగా జోక్ చేస్తూ, నేను ఓజీ 2కి నువ్వు స్పెషల్ గెస్ట్ అని చెప్పి నవ్వించి అతన్ని ఖచ్చితంగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకుని ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా అబ్బాయికి అండగా నిలబడాలి. ఈ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా ఆ బాబుకు మీరు అండగా నిలబడండి. అలాగే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీరేవో పెద్ద మాటలు చెప్తూ ఉంటారు, తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుంటామని. ఆ బాబుని ఒకసారి కళ్ళారా చూడండి, చూసి ఆర్థిక సాయం చేయండి. ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉంటే వెళ్ళి ఒకసారి కలవండి.
అంతే తప్ప ఈ తెలంగాణ సెంటిమెంట్ మీద ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి వాడుకోకండి. అంటే ఇప్పటికీ కూడా ఏదో రాజకీయంగా ఎదగడం కోసమే చేశారు, లేదంటే ఆయన ఎవరో ఫ్యాన్ అంట, ఆయన వెళ్ళాడంట అని కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దాని వాళ్ళకేం చెప్తారు? నీచంగానే మాట్లాడుతూ ఉంటారు, దరిద్రులు దరిద్రంగానే మాట్లాడుతూ ఉంటారు, ఎదవల్లాగే మాట్లాడుతుంటారు. కాబట్టి ఆ పేరుని అనేటటువంటి వాడు ఏం మాట్లాడాడు, వాడు వీడు అన్నాడు ఆ బాబుని పట్టుకుని. అంత అనారోగ్యంతో ఉన్న బాబుని పట్టుకుని వాడెవడో అభిమానంట, వీడెవడో వెళ్తానంట. సంస్కారం లేనటువంటి సంస్కారహీనుడా పేరుని నాని. గుర్తుపెట్టుకో, మానవత్వంతో బతకరా బాబు. ఇంకెన్నాళ్ళు బతుకుతావు? చస్తే మళ్ళీ పుడతావేటి? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా మనిషిగా పుట్టినందుకు పక్కోడుకు సాయం చేయి. మనిషిగా పుట్టినందుకు మనిషిని గౌరవించడం నేర్చుకో. అంతే తప్ప ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా, ఇంత ఎదవలా మారిపోయి రేపొద్దున ఫ్యూచర్లో వీడి ఎదవరా అని ఏలెత్తి చూపించేలా బ్రతుకు. నీ బ్రతుక్కి ప్రమాదం కావాలంటే సాయం చేయడం నేర్చుకో, సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. అంతే తప్ప ఇలా ఎదవలా మారిపోయి నీతో పాటు నీ నాయకుడిని కూడా నాశనం చేసే ప్రక్రియలో భాగంగా నువ్వు తిరుగుతున్నావు. నీ వల్ల నీ నాయకుడు నాశనం అయిపోతాడు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పదవీచ్చుడై పదవికి పనికిరానటువంటి ఒక దరిద్రులా మారిపోయి నీ వల్ల నాశనం అయిపోతాడు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మా జనాల పట్ల సంస్కారంతో ఉండండి, ప్రజల పట్ల ఆదరణతో ఉండండి. అంతే తప్ప ఇలాగ ఎదవల్లాగా మారిపోయి మీ నాయకుడికి మీ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చి ఆ పార్టీని నాశనం చేసే ప్రక్రియ చేసుకోకండి. రాజకీయాల్లో ప్రత్యర్థి అనేవాడు ఉండాలని చెప్పి ఓ జనసేన కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వ్యక్తుల్ని నేను కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబుకి హెల్ప్ చేయడం జరిగింది, అంటే చివరి కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్ మీరు ఏం చెప్తారు? హెల్ప్ చేయడం మంచిదే కదా. ఆయన్ని తెలంగాణలో మొత్తం అందరూ యాంటీగా ఉండి ఇక్కడ ఎందుకు అక్కడ ఎందుకు వస్తే ఏపీ తెలంగాణ కలిపేస్తారు అనేసి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఒకసారి సపరేట్ అయిపోయాక మళ్ళీ అది కలపడం అనేది హైలీ ఇంపాసిబుల్ కదా. సపరేట్ చేశారు, సపరేట్ అయిపోయింది. ఇంకెవరు వచ్చినా ఎవరు సీఎంగా అయినా కూడా ఇంకా మళ్ళీ కలవటం అనేది జరిగే పని కాదు. సో అలా రకరకాలుగా రూమర్స్, మంచి చేసిన వాళ్ళకి మంచిలో కూడా చెడు ఎత్తుకుంటారు. హెల్ప్ చేయడం మంచిదే కదా. ఇంతమంది యాంటీగా మాట్లాడినా కూడా ఆయన వచ్చి హెల్ప్ చేస్తున్నారు. సో మంచి చూసుకోవాలి. చాలా మంది రాజకీయం చేస్తున్నారు. దీన్ని కూడా మొన్నదాకా పవన్ కళ్యాణ్ తెలంగాణలో వద్దని చెప్తారు, ఆయన కావాలని వచ్చి హెల్ప్ చేశారనే విధంగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఢిల్లీ నుంచి వచ్చి మరీ హెల్ప్ చేయడం అవసరం. హెల్ప్ చేశారు కానీ ఎక్కడ టెర్రరిజం చేసి బాంబ్ బ్లాస్ట్ అయితే చేయలేదు కదా. ప్రజలను అయితే చంపలేదు కదండి. ఎవరిని చంపారా? బాంబ్ బ్లాస్ట్ చేశారా? టెర్రరిజం చేశారా? అలా ఏం చేయలేదు కదా. హెల్ప్లో కూడా ఎందుకు చెడు ఎత్తుకుంటున్నారు? లేదంటే ఇక్కడికి వచ్చి మన ఇంటింటికి వచ్చి మనీ ఇచ్చి ఓట్లు అడుక్కున్నాడా? ఏం లేదు కదా. హెల్ప్ చేస్తే దానిలో కూడా మీకు చెడు ఎలా కనిపిస్తుంది? నాకైతే అనిపించట్లేదు. ఓట్లకి ఏమైనా ఓట్లు పెంచితే అప్పుడు మిస్టేక్ పట్టండి. ఆయన వీళ్ళు భయం ఎందుకు వేస్తుంది? వస్తే రానివ్వండి. ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ మీరు కరెక్ట్గా పబ్లిక్కి సర్వీస్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా ఏమీ వీళ్ళ మీద ఎఫెక్ట్ పడదు. మీలో లోపాలు ఉంటేనే మీరు ఇంకొకరు వస్తారని భయపడాలి. లోపాలు లేనప్పుడు మీకు ఎందుకు భయం వేస్తుంది? ఆనెస్ట్గా ఉండి పబ్లిక్కి సర్వీస్ చేయండి. పవన్ కళ్యాణ్ అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎవరేం చేయలేరు. సో పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి వచ్చి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ రావడం, తన హెల్పింగ్ నేచర్ గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? మా పాప కోసం అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ రావడం. ఆయనకి హెల్పింగ్ నేచర్ ఉందని హన్మకొండ వెళ్ళకముందే అందరికీ తెలుసు. కాకపోతే ఇక ఈ తెలంగాణలో ఏంటంటే ఏపీకి తెలంగాణకి రీజనల్ ఏరియా డిఫరెన్స్ చూపించేసి అలా వేరు చేసి మాట్లాడుతున్నారు. ఆయన మామూలుగా 10 years క్రితమే ఆయన మూవీస్ని ఆయన ఏసీ కార్లో తిరగవచ్చు, మూవీ షూటింగ్ చేస్తే ఆయన మంచి ఏదో చిన్న చిత్కా హీరో కాదు, అప్కమింగ్ హీరో కాదు కదా. మంచి పేరు గల హీరో, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అన్న హీరోయిన్ వాళ్ళనే అదేంటి చిరంజీవి గారు ఉన్నారు. సో ఆయనకి మూవీస్ మానేసేసి అంత 10 years 15 years వెళ్ళమంటే ప్రజల మధ్యలో తిరగాల్సిన అవసరం లేదు. ఆయన న్యాచురల్గానే పబ్లిక్కి సర్వీస్ చేసి ఏదో చేయాలనుకున్నారు. సో అదే వేళ ఇక్కడ కూడా వచ్చి హెల్ప్ చేశారు. నా బాబుకి ఎప్పటి నుంచి కూడా జబ్బు ఉంది, ప్రాబ్లం ఉంది, ఆయన ఫ్యాన్. ఇక్కడ వాళ్ళు హెల్ప్ రావాల్సిన అవసరం ఏంటని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కొంతమంది హెల్ప్ చేయొచ్చు, వీళ్ళు హెల్ప్ చేయకపోయేది సరే కదా. వచ్చి కొంతమంది పవన్ కళ్యాణ్ గారు వచ్చి హెల్ప్ చేస్తే ఆయన మీద బురద జమ్మటండి. ఆయన ఓట్ల కోసం మీతో ఆయన పోటీ పడితే మీరు ఆయన క్రిటిసైజ్ చేయాలి. ఆయన వచ్చి హెల్ప్ చేస్తే దానిలో కూడా ఎందుకు చెడు ఎత్తుకుంటున్నారు? ఏదైనా మంచి యాంగిల్లో చూడాలి, అన్నిటినీ నెగిటివ్ వేలో చూడకూడదు. ఫైనల్గా ఏం చెప్తానంటే ఇప్పుడు ఇక్కడ కొంతమంది కొన్ని విషయాల్లో డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. కరెక్ట్గా ఉండాలి, పబ్లిక్కి ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకుంటే అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వీళ్ళ మీద ఎఫెక్ట్ పడదని నేను చెప్తాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో హీరోలు అయితే ఫ్యాన్స్కి సెల్ఫీస్ ఇవ్వడానికి కూడా ఏడుస్తున్నారు. అలాంటి సందర్భంలో ఆయన డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆయన్ని ఓదార్చి పరామర్శించి ముద్దులు పెట్టి ఆర్థికంగా కొన్ని లక్షల రూపాయలు సహాయం చేసి రావడం
నిజంగా చాలా సంతోషం. అలాగే బండ్ల గణేష్ గారు కూడా ఒక 5 లక్షలు సహాయం చేశారట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ వరంగల్లో అడుగు పెడితే ఈరోజు అయితే నిజంగా ఒక సునామీయే నాకు అనిపించింది. ఈ తెలంగాణ నాయకులు అని చెప్పుకుంటారు కదా, సో కాల్డ్ ఫేక్ లీడర్స్, వాళ్ళు వెళ్తే కనీసం కుక్కలు కూడా రావు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే సునామీ, అక్కడ ప్రపంచం అయిపోయింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన ఇద్దరం కలిసి మూవీ కూడా చూద్దాం, ఓజీ అనే మూవీ అని ఆయన చెప్పడం జరిగింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంటే మొన్నటిదాకా తెలంగాణ ఇష్యూ జరిగింది పవన్ కళ్యాణ్ మీద. ఈ సంఘటనలో ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఇష్యూ జరగడం ఎట్లా రాజకీయం కోసం కూడా చేశామని చెప్పి మాట్లాడతాను. రాజకీయం కోసం కాదండి, మొత్తం ఆ పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తి మొత్తం ప్రజల కోసమే దారాదత్తం చేశాడనే సంగతి అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం ఇది. ఈరోజు కూడా అట్లానే వెళ్ళారు. తన యొక్క అభిమానిని ఎవరైతే మజిల్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడో ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరిగింది. త్వరలో ఇక్కడ హైదరాబాద్లో జనసేన కార్యాలయం కూడా ఓపెన్ చేస్తున్నారు మణికొండలో. అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయండి. పవన్ కళ్యాణ్ అంటే పీపుల్స్ మ్యాన్, హీఈస్ డెమీ గాడ్, అందరికీ తెలిసిందే కదా. అంటే మన దగ్గర ఢిల్లీలో ఉన్నారు ఆయన. ఢిల్లీ నుంచి డైరెక్ట్గా వరంగల్ హన్మకొండకు వచ్చేసి ఢిల్లీ నుంచి వచ్చి హెల్ప్ చేయడం అనేది ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ హెల్ప్ ఎలా చూస్తారు? మనం చూస్తూనే ఉంటాం, మన హీరోలు అలా వెళ్ళిపోతుంటారు. ఎయిర్పోర్ట్లో ఫ్యాన్స్ సెల్ఫీలు అవి అడుగుతుంటారు, కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన డైరెక్ట్గా దేశ రాజధాని ఢిల్లీ నుంచి వరంగల్ వచ్చి, ఓరుగల్ వచ్చి ఫ్యాన్ని ఓదార్చడం, ఆర్థికంగా సహాయం చేయడం, లక్షల్లో సహాయం చేయడం నిజంగా అందరూ కూడా గర్వించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం. అందరూ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఆయన చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ విషయాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు ఫ్యాన్లు? పేర్ని నాని అనే వ్యక్తి వెటకారం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన చిత్తుగా ఓడిపోయినాడు అనమాట ఆంధ్రాలో. ఆయనకి పిచ్చెక్కిపోయింది. ఆయన ఒక పెయిడ్ ఆర్టిస్ట్. ఆయన అకౌంట్లో ఒక 5 లక్షలు 10 లక్షలు పెడితే వస్తాడు, స్పీచ్లు ఇస్తాడు, వెటకారం చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కానీ సునామీ, ప్రభంజనం మనందరూ తెలుసు. అది చూసి వార్వలేక కుళ్ళుతో మాట్లాడుతున్నారు తప్పితే ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో, రాయలసీమలో, తెలంగాణలో, కర్ణాటకలో, మొత్తం దక్షిణాది మొత్తం ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ సునామే. అది చూసి వారవలేక వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. అయినా వాళ్ళు ఎవరు? కౌన్ కిస్కా, పేర్ని నాని అంటే ఎవరికి తెలిసాడు తెలంగాణలో? ఎవరికీ తెలియదు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం మైకుల ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు.